ఓట్ చోరీకి సంబంధించి ఒక ర్యాలీ చేశారు నరేంద్ర మోడీ. అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారు. ఓటర్ జాబితాలోని అక్రమాలపై ఈసీని ప్రశ్నిస్తే జవాబు లేదు. కేంద్రం ఈసీపై రాహుల్ కీలక వ్యాఖ్యలు. దేశాన్ని కాపాడగలిగేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం దేశాన్ని నాశనం చేస్తుంది. ప్రజాస్వామ్య రక్షణకే ఈ పోరాటం. ఓటు హక్కును లాగేసే ప్రయత్నం జరుగుతుంది. రామ్లీలా మైదానంలో సీఎం రేవంత్ ఉద్వేగభరిత ప్రసంగం. ఓట్ చోరీ గద్దె చోరీ ర్యాలీలో బీజేపీ నేతలపై హస్తం నేతల ఫైర్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అంటే మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే చాలా క్లియర్గా ప్రజలు, అంటే మీరు ఒక విధానం ఎత్తుకుంటారు. ఎవరైనా సరే రాజకీయ పార్టీలు ఏదైనా సరే జనాల్లో యాక్టివ్గా ఉండటానికి కోసం కావచ్చు, లేకపోతే జనాల్ని యాక్టివ్ చేయడానికి కోసం కావచ్చు, ఏదో ఒక అంశం గురించి వీళ్ళు ఒక విధానం ఎత్తుకుంటారు, ఒక అంశాన్ని తీసుకుంటారు. ఆ అంశంతో ఒక ఎన్నికలకి వెళ్తారు. ఆ ఎన్నికల్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్కి వేరే ఒక అంశాన్ని ఎత్తుకోవాలి కూడా. అంటే మీరు రూపొందించిన ఒక ప్రణాళిక ఫెయిల్యూర్ అయిపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి వేరే ప్లాన్తో పోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం క్రికెట్ ఆడతామండి, ఒక ప్లాన్తో పోతాం మ్యాచ్ ఆడటానికి, ఆ ప్లాన్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ మ్యాచ్ కూడా అదే ప్లాన్తో పోతే ఎట్లా? వీళ్ళు ఈ ఓట్ చోరీ గురించి, ఓటర్లో జరుగుతున్న అక్రమాల గురించి బీహార్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. బీహార్ మొత్తం అల్లాడించే ప్రయత్నం చేశారు. బీహార్ మొత్తం విపరీతంగా తిరిగారు వీళ్ళంతా. సీన్ కట్ చేస్తే 61 స్థానాల్లో పోటీ చేస్తే పట్టుమని 10 స్థానాలు కూడా గెలవని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అయిపోయింది అక్కడ. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు మీరు ఏదైతే ఓట్ చోరీ అంటున్నారో ఆ ఓట్ చోరీని ప్రజలు అసలు పట్టించుకోవట్లే, లైట్ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అదే అంశాన్ని ఇంకా 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 ప్రొలాంగ్ చేస్తే ఇంకా మీరే చీప్ అయిపోతారు ప్రజల ముందు. మీరు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, కొత్తగా ఏదన్నా ప్లాన్ చేయాలి. చాలా అంశాలు ఉన్నాయి దేశంలో. ఆ అంశాల గురించి ఆలోచించకుండా కేవలం ఓట్ చోరీ జరుగుతుంది అంటే, మీరు గెలిచిన ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణ గెలిచారు మీరు, కర్ణాటక గెలిచారు మీరు, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా స్థానాల్లోనే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే గెలిచారు మీరు. మరి గెలిచిన చోట ఎందుకో ఓట్ చోరీ అంటలేరు మీరు? మొన్న గెలిచిన చోట ఎందుకు ఓట్ చోరీ అంటలేదు మీరు? కేవలం ఓడిపోయిన చోటే ఓట్ చోరీ ఎందుకు అంటున్నారు? మొన్న మరి మీరు జూబ్లీ హిల్స్ గెలిచారు, అక్కడ ఎందుకో ఓట్ చోరీ అనలేదు మరి మీరు.